అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మీరు నెంబర్ వార్ సత్వప్రధానంగా అయినప్పుడు ప్రకృతి ప్రకోపాలు లేక వినాశనాల ఫోర్స్ పెరుగుతుంది. ఈ పాత ప్రపంచం సమాప్తం అయిపోతుంది. అన్న ఓం శాంతి అన్న, ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, ఏ పురుషార్థం చేసే వారికి తండ్రి వారసత్వం పూర్తిగా ప్రాప్తిస్తుంది. వారసత్వమును పూర్తిగా తీసుకోవాలంటే మొదట తండ్రిని తమ వారసునిగా చేసుకోవాలి. అనగా మీ వద్ద ఉన్న దాన్నంతా తండ్రికి అర్పించండి. తండ్రిని తమ పుత్రునిగా చేసుకుంటే పూర్తి వారసత్వానికి అధికారులుగా అవుతారు. సంపూర్ణ పవిత్రంగా అయినప్పుడు పూర్తి వారసత్వము లభిస్తుంది. సంపూర్ణ పవిత్రంగా అవ్వకపోతే శిక్షలు తిని కొద్దిగా రొట్టె లభిస్తుంది. ఓం శాంతి. పిల్లలు కేవలం ఒకరి స్మృతిలోనే కూర్చోరాదు, ముగ్గురు స్మృతిలో కూర్చోవాలి. భలే, వారు ఒకరే కానీ తండ్రి, శిక్షకుడు, సద్గురువు కూడా అయ్యారని మీకు తెలుసు. మన అందరినీ వాపస్ తీసుకెళ్లేందుకు వచ్చారు. అరే చింటూ, కొత్త ప్రపంచం కొరకు ఈ జ్ఞానాన్ని పురుషోత్తమ సంగమ యుగంలో ఒకసారి మాత్రమే తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. చిన్నపిల్లలు కూడా తండ్రిని స్మృతి చేస్తారు. మీరైతే వివేకవంతులు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. అంతేకాక తండ్రి ద్వారా ఉన్నత పదవి పొందుతామని మనకు తెలుసు. కొత్త ప్రపంచంలో ఈ లక్ష్మీనారాయణులు పొందిన పదవి శివబాబా ద్వారానే పొందారని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులే మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరిగి ఇప్పుడు బ్రహ్మ సరస్వతిగా అయ్యారు. వీరే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇప్పుడు పురుషార్థము చేస్తున్నారు. మీకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది. మీరిప్పుడు మూఢనమ్మకంతో దేవతల ఎదుటకు వెళ్ళి తల వంచరు. మనుష్యులు దేవతల ముందుకు వెళ్ళి స్వయాన్ని పతితులుగా నిరూపించుకుంటారు. మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము, వికారులము, మాలో ఏ గుణము లేదు అని అంటారు. మీరు ఎవరినైతే మహిమ చేశారో అలాంటి వారిగా ఇప్పుడు మీరే తయారవుతున్నారు. బాబా ఈ శాస్త్రాలు మొదలైనవి చదవడం ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి అని అడుగుతారు. రావణ రాజ్యము ప్రారంభమైనప్పటి నుండి అని తండ్రి చెప్తారు. ఇవన్నీ భక్తి మార్గంలోని సామాగ్రి. మీరిక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ధారణ అవ్వాలి. ఈ సంస్కారాన్ని ఆత్మ తీసుకువెళ్తుంది. భక్తి సంస్కారము వెళ్ళదు. భక్తి సంస్కారం కలిగిన వారు పాత ప్రపంచంలో మనుషుల వద్దనే జన్మ తీసుకుంటారు. అన్న, తండ్రి పేరే కళ్యాణకారి. ద్వాపర యుగం నుండి అకళ్యాణకారి యుగము ప్రారంభమవుతుంది. తండ్రి అయితే చైతన్య బీజ రూపులు. వారిలో పూర్తి వృక్ష జ్ఞానమంతా ఉంది. ఆ బీజము కూడా చైతన్యంగా ఉంటే నా ద్వారా ఈ వృక్షము ఇలా వెలువడిందని అది కూడా తెలుపుతుంది. కానీ జడమైనందువలన ఏమీ తెలుపలేదు. బీజము వేయడం వలన వృక్షము మొదట చిన్నదిగా వస్తుందని మనకు తెలుసు. పెరిగిన తర్వాత ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. కానీ చైతన్యంగా ఉండేవారే అన్నిటినీ తెలుపగలరు. ప్రపంచంలో అయితే మానవులు ఏమేమో చేస్తూ ఉంటారు. కొత్తవి ఆవిష్కరిస్తూ ఉంటారు. చంద్రుని వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఈ విషయాలన్నీ మీరిప్పుడు వింటున్నారు. చంద్రుడు ఎలా ఉంటాడో చూసి పరిశీలించేందుకు ఎన్ని లక్షల మైళ్ళ దూరము వరకు వెళ్తారు. సముద్రాన్ని పరిశీలించేందుకు ఎంత దూరం వెళ్తారు, పరిశీలిస్తారు. కానీ చివరి దశను చేరుకోలేరు. అరే చింటూ, మనుషులు భలే ఈశ్వరుడు అనంతుడని, మాయ కూడా అనంతము అని అంటారు. కానీ ఈశ్వరుడు అనంతంగా ఉండజాలరని మీరు అర్థం చేసుకున్నారు. ఈ ఆకాశము మాత్రము అనంతమైనది. ఇవి పంచతత్వాలు, ఆకాశం, వాయువు. ఈ పంచతత్వాలు తమోప్రధానమైపోతాయి. ఆత్మ కూడా తమోప్రధానమైనప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి సతోప్రధానంగా చేస్తారు. ఎంత చిన్న ఆత్మ 84 జన్మలు అనుభవిస్తుంది. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇది అనాది నాటకము. ఇది అంతమవ్వదు. ఇది పారంపర్యము నుండి వస్తూ ఉంది. ఎప్పటి నుండి ప్రారంభమైనదో చెప్తే అంతము కూడా జరగాలి. కొత్త ప్రపంచము ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో అర్థం చేయించాలి. అది మళ్ళీ పాతదవుతుంది. ఇది 5000 సంవత్సరాల చక్రము. ఇది తిరుగుతూనే ఉంటుందని మీకిప్పుడు తెలుసు. వారైతే కేవలం కోతలు కోస్తూ వచ్చారు. శాస్త్రాలలో సత్యయుగము ఆయువు లక్షల సంవత్సరాలని రాసేశారు. కావున మనుషులు వింటూ అదే సత్యమని భావించారు. భగవంతుడు వచ్చి తమ పరిచయమును ఎప్పుడు ఇస్తారో తెలియనందున కలియుగము ఆయువు ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని, లక్షల సంవత్సరాలు కాదని అర్థం చేయించేందుకు ఇప్పుడు మీరు నిమిత్తంగా ఉన్నారు.
అన్న ఇప్పుడు తండ్రి మనందరికీ చెప్తారు, నా ప్రియమైన పిల్లలారా ఆయుష్మాన్ భవ, అక్కడ మీకు 150 సంవత్సరాల ఆయువు ఉంటుంది, మృత్యువు ఎప్పుడూ కబలించజాలదు. తండ్రి మీకు వరమునిస్తారు, మిమ్ములను ఆయుష్మంతులుగా చేస్తారు, మీరు అమరులుగా అవుతారు. అక్కడ ఎప్పటికీ అకాల మృత్యువు జరగదు, అక్కడ మీరు చాలా సుఖంగా ఉంటారు. అందువలన దానిని సుఖధామమని అంటారు. ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది, ధనము కూడా చాలా లభిస్తుంది, చాలా సుఖవంతులుగా కూడా ఉంటారు. నిరుపేదలుగా ఉన్నవారు కిరీటదారులుగా అవుతారు. దేవీ దేవత ధర్మము స్థాపించేందుకు తండ్రి వస్తారని మీ బుద్ధిలో ఉంది. అప్పుడు వృక్షము చిన్నదిగా ఉంటుంది, అక్కడ ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే భాష ఉంటుంది. విశ్వమంతటా శాంతి ఉందని అంటారు. మొత్తం విశ్వమంతటా పాత్రధారులుగా మనమే ఉంటామని ప్రపంచానికి తెలియదు. ఒకవేళ తెలిస్తే మనము ఎప్పటి నుండి పాత్ర చేస్తున్నామో తెలపాలి. అరే చింటూ, ఈ లక్ష్మీనారాయణులు శివబాబాకు పూర్తి వారసులు. ముందు జన్మలో శివబాబాకు తమదంతా ఇచ్చేశారు, కావున వారసత్వం తప్పకుండా పిల్లలకు లభించాలి. నన్ను వారసునిగా చేసుకోండి, ఇంకెవ్వరూ ఉండరాదని బాబా చెప్పారు. బాబా ఇదంతా మీదంతా మళ్ళీ మాదే అని అంటారు. మీరు మాకు మొత్తం విశ్వరాజ్యమునంతా వారసత్వంగా ఇస్తారు, ఎందుకంటే మా వద్ద ఏముందో దాన్నంతా మీకు ఇచ్చేశాము. డ్రామాలో రచింపబడింది కదా, అర్జునునికి వినాశనాన్ని చూపించారు, చతుర్భుజుని కూడా చూపించారు. అర్జునుడు మరెవరో కాదు, ఇతనికి సాక్షాత్కారం అయ్యింది. రాజ్యము లభించేటప్పుడు శివబాబాను ఎందుకు వారసునిగా చేసుకోరాదు అని అనుకున్నారు. వారు మళ్ళీ నన్ను వారసునిగా చేసుకుంటారు. ఇది చాలా చాలా మంచి వ్యాపారము. ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగలేదు, అంతా గుప్తంగా ఇచ్చేశారు. దీనిని గుప్తదానమని అంటారు. ఇతనికి ఏమైందో ఎవరికి ఏమీ తెలియదు. ఇతనికి వైరాగ్యం కలిగింది, బహుశా సన్యాసిగా అయిపోయాడని కొందరు అనుకున్నారు. కావున పిల్లలు కూడా ఇలా అంటారు. అన్న బాబా చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వమని తండ్రి చెప్తారు. ఇందులోనే సమస్యలు, కష్టాలు వస్తాయి. ఇది స్త్రీ పురుషుల మధ్యలో కొట్లాట పెట్టే జ్ఞానమని అనేవారు. ఎందుకంటే ఒకరు పవిత్రంగా ఉంటూ మరొకరు లేకుంటే అల్లకల్లోలము జరిగింది. వీరందరూ దెబ్బలు తిన్నారు. ఎందుకంటే అకస్మాత్తుగా కొత్త విషయం జరిగింది కదా, ఇంతమంది పారిపోతున్నారు, ఏమైంది అని అందరూ ఆశ్చర్యపడేవారు. మానవులకు తెలివైతే లేదు, ఏదో శక్తి ఉందని మాత్రం అనేవారు. తమ ఇంటిని వదిలి పారిపోయే విధంగా ఎప్పుడూ జరగలేదు. డ్రామాలో ఈ చరిత్ర అంతా శివబాబాది. కొందరు ఖాళీ చేతులతోనే పరిగెత్తి వచ్చారు. ఇది కూడా ఆట. ఇంటిని అందరినీ వదిలి వచ్చేశారు. ఏమీ గుర్తు లేదు, కేవలం ఇది శరీరము, దీనితో పని చెయ్యాలి. ఆత్మను కూడా స్మృతి యాత్ర ద్వారా పవిత్రంగా చెయ్యాలి. అప్పుడే పవిత్రమైన ఆత్మలు వాపస్ వెళ్ళగలరు. అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే, ఆత్మను పావనంగా చేసుకునేందుకు ఏకాంత భట్టీలో ఉండాలి. ఒక తండ్రి తప్ప మరే బంధుమిత్రులెవరూ గుర్తుకు రాకూడదు. బుద్ధిలో జ్ఞానమంతా ఉంచుకొని బంధన ముక్తులుగా అయ్యి ఇతరులకు సేవ చేయాలి. తండ్రితో సత్యమైన వ్యాపారం చేయాలి. తండ్రి ఎలాగైతే అన్నీ గుప్తంగా చేశారో అలా గుప్తదానం చేయాలి. అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, మాయ యొక్క భయంకర రూపం యొక్క ఆటను సాక్షిగా ఉండి చూసే మాయాజీత్ భవ. మాయను ఆహ్వానించేవారు దాని భయంకరమైన రూపము చూసి భయపడరు. సాక్షిగా ఉండి చూచుట వలన ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మాయ యొక్క బాహ్య రూపం పెద్ద పులి రూపం, కానీ దానిలో పిల్లికున్నంత బలం కూడా ఉండదు. కేవలం మీరు భయపడి దాన్ని పెద్దదిగా చేసేస్తారు. ఏం చెయ్యాలి, ఎలా జరుగుతుంది అని అనుకుంటారు, కానీ ఏం జరుగుతూ ఉందో అది మంచిదే. ఏదైతే జరగబోతుందో అది ఇంకా మంచిది అనే పాఠాన్ని గుర్తుంచుకోండి. సాక్షిగా ఉండి ఆట చూస్తూ ఉంటే మాయాజీతుగా అయిపోతారు. ఎవరైతే సహనశీలురుగా ఉంటారో వారు ఎవరి భావ స్వభావంలో కాలిపోరో పెద్ద విషయాలు ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తారు అని స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.